పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఉక్కులాంటి హామీ ఇవ్వలేరట. స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటికీ కేంద్రం రాష్ట్రం దోబూచులాటలు. ప్యాకేజీ విషయంలో కూడా స్పష్టతేది? విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ ఆర్థిక ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ఆయన ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసేది ఉండదని, ఇక ఆ విషయం మర్చిపోవచ్చని, లాభాల బాటను తొందరలోనే పట్టిస్తామంటూ కుమారస్వామి ఇప్పటికే చెప్పారు. అయితే భారీ ప్యాకేజ్ తర్వాత కూడా ఉక్కు కార్మిక లోకం అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. వరుసబెట్టి కాంట్రాక్టు సిబ్బందిని తీసేస్తున్నారని, మరోవైపు వీఆర్ఎస్ ద్వారా 2,000 మంది పర్మనెంట్ ఉద్యోగులను సాగనంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపిస్తుంది. గత 4 నెలలుగా కార్మికులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని, ఉక్కుని ప్రైవేట్ దిశగా నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాము డిమాండ్ చేసినట్లుగా విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయాలని, లేదా సొంత గనులు కేటాయించి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయబోమని ప్రకటించాలని విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కు విషయంలో అనేక సందేహాలు ఉన్నవేళ విశాఖ వస్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామి వాటిని తీర్చాలని వారు కోరుతున్నారు. అయితే విశాఖ వస్తున్న కేంద్ర మంత్రిని కలవాలని కార్మిక సంఘాలు చూస్తున్నా వారికి అపాయింట్మెంట్ అయితే లేదని అంటున్నారు. కేవలం అధికారులతో సమీక్ష చేసి విశాఖ ఉక్కు కర్మాగారం గురించి గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోవడానికి కేంద్ర మంత్రి వస్తున్నారని అంటున్నారు. అయితే కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించడానికి తమకు అనుకూలంగా మార్చుకుంటుంది బీజేపీ. కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలకడం ద్వారా భారీ ప్యాకేజీని తాము ప్రకటించామని, ఆ క్రెడిట్ ను పూర్తిగా తీసుకోవాలని చూస్తుంది. జేడీఎస్ కు చెందిన కేంద్ర మంత్రికి విశాఖలో అయితే రాజకీయ లాభం లేదు, ఆ పార్టీ కూడా ఏపీలో లేదు. దాంతో బీజేపీ తన ఘనత ఇదంతా అని చెప్పుకుంటుంది. అయితే బీజేపీ ఈ క్రెడిట్ తీసుకోవడానికి ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయని కార్మిక సంఘాలు అంటున్నాయి. తమ డిమాండ్లు నెరవేరిస్తే తామే కేంద్రాన్ని మెచ్చుకుంటామని అంటున్నారు. అయితే విశాఖ వస్తున్న కుమారస్వామి ఏం చెప్తారు, ఏ రకమైన ప్రకటన చేస్తారు అన్నది అంతా చర్చిస్తున్నారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయిస్తామని చెప్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కార్మికులను తొలగించమని కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే కుమారస్వామి పర్యటన మాత్రం పెద్ద ఎత్తున ఘనస్వాగతంతో సాగేలా చూడాలని బీజేపీ చూస్తుంది. మరి కార్మిక సంఘాలు కుమారస్వామి మేం చేసిన నేరమేమి అని అంటున్నారు. తమతో కేంద్ర మంత్రి భేటీ కావాలని, తమ సమస్యలను ఆయన పూర్తిగా విని వాటిని పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక మొత్తానికి కుమారస్వామి పర్యటన అయితే సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.